వచ్చిన తర్వాత కొద్ది పర్వాలేదా? పర్లే బాగుంది. రోడ్లని గానీ లేకపోతే పరిశ్రమలని గానీ అన్ని బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. మరి చంద్రబాబు గారు అసలు ఊరికి దొంగ హామీలు ఇచ్చి వచ్చాడని చెప్పి రోజా పేరుని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి లేవుగా అధికారాలు లేవుగా, అందుకని మాట్లాడతారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో కూడా చెప్పాలిగా. రోజా మాట్లాడింది కాదు సార్, రోజా గారు మాట్లాడుతున్నారంటే ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఇచ్చిన ఆవిడకి ఏం చేయలేదండి, జనాన్ని తెగదిట్టింది. ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ తిట్టతాగా పెట్టుకుంది, మామూలు తిట్లా. సో అదే పెద్ద హైలైట్. మరి అదే దానికోసం పెట్టుకుంది. అంతేగాని నేను నగరంలో తీసుకొచ్చాను, నగరంలో ఈ పరిశ్రమ పెట్టాను, నగరంలో ఇంతమంది యువతకి ఒక 5,000 10,000 మంది ఉద్యోగాలు ఇచ్చాను ఇట్లా చెప్పుకోండి. అసలు ఏం కాదు. ఆడు ఎన్ని పిల్లలు చేసుకున్నాడో, ఈడు ఎన్ని పిల్లలు చేసుకున్నాడు, ఈడు ఆడ దూరాడో, ఆడ దోసుకున్నాడో, ఈడు వరపుత్రుడు, ఈడును ప్యాకేజీ పుత్రుడు, ఈ చెప్పమని చెప్పిద్ది. దానికోసమే ఇంకా ఇంకా కనీసం తెలుసుకోకపోతే ఇప్పుడు అట్లా చూసే కదా ప్రజలు. మీరు కేవలం మాటలు చెప్తున్నారు, పని చేయట్లేదనే కదా మిమ్మల్ని ఓడించారు జనాలు. ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా? ఇంకా తెలుసుకునేది ఒకసారి వయసు వస్తుంది తెలుసుకునేది. 5 ఏళ్ళు, 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. కళ్ళు మూసేసుకోండి, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తాం మనం, బట్టలు ఉప్ప తీసి నిలబెడదాం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. బట్టలు వాడు తీసి నిలబెడితే వేస్తారేమో రోడ్లు. అది వాళ్ళ ఎమ్మెల్యే నిలబెడతాడంటారా? మరి దానికి ఏం చేస్తాడో మరి. బట్టలు ఓడి తీసి అంటున్నావు కదా, దానికి మరి ఓడి తీస్తే ఓట్లు వేస్తారు. ఏ అధికారి అయినా సరే ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి ఈ రోజు పొన్నవోలు సుధాకర్ గారు కూడా పోలీసులను హెచ్చరిస్తున్నాడు. మీరు చేసే ప్రతిదీ మాకు కౌంట్ అవుతుంది. ఆయన ఇప్పుడు ఒక అడ్వకేట్ గా ఉన్న వ్యక్తి పోలీసులను అట్లా బెదిరించచ్చా బాబాయ్? మరి అప్పుడు బెదిరించారుగా, అదే బెదిరింపులు ఉంటారని కావాలి ఇప్పుడు కూడా. వాళ్ళ అభిప్రాయం అదేమో. అసలు ఎందుకు అధికారం పోతే ఏమైతే, వెనకాల తన్ను ఉందిగా, డబ్బు దిమ్ము ఉందిగా, ఏదేం చేసుకుంటారు. కానీ బాబా ఇప్పుడు చూశారు ప్రజలంతా. నువ్వు వైజాగ్ లో కట్టిన 500 కోట్ల ఋషికొండ ప్యాలెస్ ఇల్లు చూశారు, ఇక్కడ నువ్వు ఇంటి చుట్టూ వేసుకున్న గ్రిల్స్ చూశారు. ఇంత ప్రజాధనం నేను దుర్వినియోగం చేసి కూడా ఇంకా నేనే చేశాను మంచి అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాడు అంటారు? ఇప్పుడు అది ఆ సామెతే ఇప్పటికప్పుడే ఫ్రెష్ అన్నట్టు ఉంటుంది కదా, అంతే. ఇల్లు కూడా ఆక్యుపై చేశారు కదండి, ఇల్లు కూడా ఆక్యుపై చేసి కట్టింది అది. అది ఎవరిది? ఘట్టంనేని ఆచార్యరావు గారిది ఆ స్థలం. ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇస్తే కట్టుకున్నాడు. కట్టుకోతే పెద్ద కోట కట్టాడు, ఉపయోగం ఉంది. దాంట్లో దాని ఎదురు చేనోడిని బాగుండట్లేదయ్యా, చేలోకి పోవటానికి కూలీలకి నడవలేదే. 5 ఏళ్లలో కనీసం అటువైపు వెళ్ళడానికి ఉండేది కాదు, ఇప్పుడు ప్రశాంతంగా కనీసం. కంచెత్తే ఎవరు వెళ్తారండి? కంచెత్తే ఇంటికి ముందు కంచేసాడు, కంచెత్తే నడవటానికి దారేది, పక్క చేలోళ్ళు పోవటానికి కూడా దారి లేకుండా. ముఖ్యమంత్రి అయ్యింది ప్రజల ఓట్లతోనా లేకపోతే ఆయనకైనా ఆయన అవుతాడా? అలాంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఒక్కసారి చూడమన్నాడు అండి జగన్మోహన్ రెడ్డి, ఒకసారి చూసాము, అయిపోయింది అంతే. ఒక ఛాన్స్ అయిపోయింది, ఇంకా ఛాన్స్ ఉన్నాయని ఎక్కడికి వస్తాడండి? ఇంకా ఆయనకి సెంట్రల్ జైలు ప్రత్యేకంగా కట్టాలి ఆయనకి. మన వచ్చాడు తనాలి, మరి వస్తా అంటే అట్లా వచ్చి వెళ్తా ఉంటాడు, వచ్చి వెళ్ళిపోతుంటాడు తప్ప అధికారంలో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతగా మరి ఆయన ఏం పిలుస్తాడు మళ్ళీ. మార్పు కొద్దిగా బాగా కనపడుతుంది. నువ్వు ఈ రోడ్లు అది వరకు చూసావు, ఇటు ఎప్పుడన్నా వచ్చావు? నువ్వు తినాలి వచ్చావా? అప్పుడు ఇంత ఉందా రోడ్డు? మరి ఇంత డెవలప్ అయింది కదా. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు అసలు ఈ రోడ్లే చేయనోడు డెవలప్ ఏం చేస్తా అది వరకు? ఇప్పుడు ఈ ద్వారం తీసి లైన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మనకేంటంటే మెయిన్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. మెయిన్ రోడ్లో కార్లు ఆటోలు పోతున్నాయి, అది వెడల్పు చేయటం డెవలప్ చేయాలంటే ముందు తెనాలకి ఇరుకైపోయింది, మొత్తం వెహికల్స్ ఎక్కువైపోయింది మనకి. ఈ రోజున ప్రతి మీరు అన్నట్టుగా తెనాలిలో తోపుడు బళ్ళు వాళ్ళు కానీ లేకపోతే బతుకు తెరువు కోసం ఆటోలని కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతుంటే బ్రహ్మాండంగా ఉందండి. మేము వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. ఇందా గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, చూడటానికి వెళ్ళాం. 5 రూపాయలకి 4 ఇడ్లీ 2 పూరీ పెట్టాడు. మేమిద్దరం తినలేదు, వచ్చాం, 2 వారేసాం. 5 రూపాయలకి ఎవడని పెడతాడా? టీ కూడా ఎవరు నీకు? వాళ్ళు ఇప్పుడు చాలా మంది 5 రూపాయల భోజనం కోసం ఎగబడుతున్నారండి. పల్లె అని వాళ్ళు మొత్తం హాయిగా తినొచ్చు. ఇప్పుడు అసలు జగన్ గారు ఉన్నప్పుడు తీసేశాడు కదా. ఇప్పుడు పల్లెనోడల్లా ఆడికి 5 రూపాయలకి వెళ్ళి చక్కగా తింటున్నారు, 3 పూటలు పెడుతున్నారు. బ్రహ్మాండంగా మేము తినొచ్చామండి. 3 కూరలు పెడుతున్నారు భోజనానికి, 3 కూరలు పెడుతున్నారు. నేను టిఫిన్ చేయలేదు, భోజనం మాత్రం 5-6 సార్లు చేసా. 3 కూరలు పెడుతున్నారు, బాగుంది భోజనం. లేదు బాగా రుచిగానే ఉంటుంది. రైతాంగం కూడా బాగానే ఉంది, పిండి పుష్కలంగా అందింది. ఒడ్లు ఇప్పటికీ కొంటున్నారు, అమ్ముకునే వాళ్ళకి ఇప్పటికీ కొంటున్నారు. ఈ క్రాప్ అయినవి
ఇప్పుడు 1740 రూపాయలు వస్తున్నాయి చేతికి, మరుసటి రోజే పడుతున్నాయి అకౌంట్లో. అది వరకే ప్రభుత్వంలో అంటే ఇప్పుడు మనం వడ్లు వేసామనుకో రైతు 3 నెలలకు వచ్చాయి డబ్బులు రైతు చేతికి. ఇప్పుడు 24 గంటలు రైతు చేతికి పడిపోతుంది క్యాష్. మరి ఇంత కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు అరాచకం చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని దొంగ కేసులు పెట్టి ఇరికిస్తారు. ఇప్పుడు ఈ రోజున పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని కానీ, లేకపోతే అంతకుముందు తిట్టిన బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి, వంశీ సొంత పార్టీ టికెట్ మీద గెలిచి అదే పార్టీని తగలబెట్టించిన, అదే కార్యాలయాన్ని తగలబెట్టించిన వంశీ గారు, వీళ్ళందరికీ న్యాయమేనంటారు. అసలు న్యాయమే మరి, ఎందుకంటే మరి తిట్టకూడదు కదా. నిన్ను ఒక పార్టీలో అధికారంలో పైకి తెచ్చాడు, నువ్వు మళ్ళీ పెరిగినాక ఇటు వచ్చి వాళ్ళని తిట్టి తట్ట కుదిరిద్ది, అది తప్పు కదా. అందరినీ ఆడవాళ్ళని అందరిని తిట్టారుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లల్ని పోసాని కృష్ణమురళి మరి ఏ రకంగా తిట్టాడు, చిరంజీవి తల్లిని తిట్టాడు, కూతురు తిట్టాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళని అతను చాలా తిట్టాడు. అదే నిన్ను తిడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోరుగా. అదే పోసాని కృష్ణమురళి అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మరి ఆయన దిక్కులేదు అప్పుడు. పవన్ కళ్యాణే దేవుడు అన్నాడు అప్పుడు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళందరిని తిట్టాడు, నేనేం అనలేదు అంటున్నాడు. ఎవడు ఊరుకుంటాడు? తిట్టితే ఊరుకుంటాడు. చెప్తే తిట్టాను అంటున్నాడు సార్, ఎవరో చెప్తే. అది ఆయన ఒక చిన్న రచయిత, ఆయనకి తెలియదు ఏముంది, ఆయన జ్ఞానుడే, అజ్ఞానుడు కాదు. జ్ఞానుడే. ఎవరో లంచం అయితే తిట్టాను అంటున్నాడు. ఆ లంచకుండా ఎవరో చెప్పడు చెప్పడు. అట చెబితే మళ్ళీ వాళ్ళు ఇరుక్కుంటారుగా, వాళ్ళు ఇరిగిరు. నన్ను చంపేయండి చంపుతారు, చంపే రోజు రావాలి, చంపుతారు. అంటే ఇప్పుడు ఈ రోజున కృష్ణమురళినో లేకపోతే వంశీ లాంటి వాళ్ళనో అరెస్ట్ చేశారంటే మీ మీద ఆరోపణలు కానీ లేకపోతే ఆధారాలు లేకుండా అయితే చేయరుగా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు ఏమైనా చూపించారా? అప్పుడేం చూపించారా? అప్పుడేం చూపించాలి. అప్పుడు ఎందుకు చూపిస్తారు వాళ్ళు? చూపిరు. అంతే, జనం తీర్పు ఇది. వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నారు మామూలుగా 175 తీసేసి 175 అన్నారు. ఇక అంటే ఇక 11 ఎన్ని ఇచ్చారు.